క్షేమంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి లలిత గారికి మా ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈ ఖమ్మం జిల్లాలో రాత్రి మన ఖమ్మం టౌన్ లో మరి అజయ్ బాబు గారి పాస్టర్ గారిని అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసిన మరి పోలీసు వారు మాకంటే గౌరవంగానే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన మీద థ్రెడ్ ఉందని తెలుసు, ప్రాణహాని ఉందని తెలుసు, రాత్రి తీసుకోవడం మాకెంతో బాధాకరం. అయినప్పుడు కూడా రాత్రి నుండి అన్ని సమాచారాలు తీసుకుంటూ 12 గంటలకు మా సమాచారం వచ్చింది. పలానా ఏరియాలో ఉన్నారని ధైర్యంగా ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే అందరం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే ఒకరికొకరు సమాధానం పరచుకోవాలి. ఈ మతాలు పిచ్చి లేపుకొని చికాకులు కాకుండా అందరం ఐక్యత కలిగి ఉండాలి. ఇంకోసారి ఇలాంటి అరెస్టులు చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయొద్దు. ఏదో ఒక మేము పలానా స్టేషన్ నుంచి వచ్చాం, ఇదిగో మీకు లెటర్ ఇస్తున్నాం, నేను మా దగ్గర సేఫ్గా ఉంటాడని తెలియజేసి అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ గొడవలన్నింటినీ ముఖ్యంగా ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ గారి మర్డర్. అది తొందరగా తేలితే ఇదంతా చికాకు లేకుండా ఉంటుంది. దాని మీద వాళ్ళు మాట్లాడి, వీళ్ళు మాట్లాడి, మేము మాట్లాడి రకరకాలుగా ఈ డిబేట్ల వల్ల మాకు చికాకులు జరుగుతున్నాయి. కనుక అధికార పక్షంగా కానీ ప్రజల పక్షంగా కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు త్వరగా మా అజయ్ బాబు గారికి బెయిల్ ఇప్పించేసి రేపు కానీ రేపు ఎల్లుండిలో కానీ ఇంటికి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.